బూట్‌స్ట్రాప్‌ని యూజ్ చేసి హెచ్‌టీఎంఎల్‌లో లిస్ట్స్‌ని ఎలా స్టైల్ చేయాలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నా. సో, ఇక్కడ ఫస్ట్ లిస్ట్ ఏదైతే ఉందో అది బూట్‌స్ట్రాప్ స్టైల్ అప్లై చేయకముందు ఈ ఫార్మ్‌లో ఉంటుంది. నార్మల్‌గా హెచ్‌టీఎంఎల్‌లో మనం అన్‌ఆర్డర్డ్ లిస్ట్ కానీ, ఆర్డర్ లిస్ట్ కానీ రాస్తే ఈ ఫార్మ్‌లో వస్తుంది. సో, ఆర్డర్ లిస్ట్‌కైతే నంబర్స్ వస్తాయి. అదే మనం బూట్‌స్ట్రాప్ యొక్క స్టైల్స్‌ని, క్లాసెస్‌ని యూజ్ చేస్తే మనం ఈజీగా ఈ ఫార్మ్‌లో తీసుకురావచ్చు. జస్ట్ ఒక క్లాస్ అప్లై చేయడం ద్వారా లిస్ట్‌కి, లిస్ట్ ఐటెమ్స్‌కి. సో, ఇదొక టైపు. నెక్స్ట్ ఈ యాక్టివ్ అనే క్లాసు యూజ్ చేయడం ద్వారా ఏదో ఒకటి యాక్టివ్‌గా ఉన్నట్టు అది బ్లూ కలర్‌లో హైలైట్ అవుతుంది. అదొకటి. అండ్ నెక్స్ట్ మనకి ఒక్కొక్క లిస్ట్ ఐటెమ్‌కి డిఫరెంట్ బ్యాక్‌గ్రౌండ్ అనేది పెట్టుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఇది మనకి నోటిఫికేషన్స్ ఉంటాయి కదా! మనకి ఏ అప్లికేషన్ చూసుకున్నా మెసేజెస్, నోటిఫికేషన్స్ అలా డిఫరెంట్ కేటగరీస్ ఉంటాయి కదా! వాటి నంబర్ అనేది మనకి ఈ ఫార్మ్‌లో డిస్‌ప్లే చేయాలి అనంటే, ఈ బూట్‌స్ట్రాప్ లిస్ట్‌లో సమ్ మోడిఫికేషన్స్ అనేవి చేసి యూజ్ చేసుకోవచ్చు. సో, ఇప్పుడు మనం బూట్‌స్ట్రాప్ యొక్క డాక్యుమెంటేషన్‌కెళ్ళినట్టయితే సో, దీనిలో లిస్ట్ గ్రూప్ అనే కేటగరీ ఉంటుంది. సో, దానిలో మనం ఫస్ట్ ఏం చేయాలి అనంటే అన్‌ఆర్డర్డ్ లిస్ట్ అయితే క్లాస్ లిస్ట్ గ్రూప్ అని యూజ్ చేయాలి. దాని లోపల ఉన్న లిస్ట్ ఐటెమ్స్‌కి లిస్ట్ గ్రూప్ ఐటెమ్స్ అని యూజ్ చేయడం ద్వారా మనకి ఈ టైప్ ఆఫ్ స్టైల్ అనేది వస్తుంది. సో, ఇప్పుడు మనం కాపీ చేసి చూద్దాం. బూట్‌స్ట్రాప్ యొక్క సీడీఎన్ లింకు ముందైతే ఇన్‌క్లూడ్ చేయాలి. సో, బూట్‌స్ట్రాప్ యొక్క సీడీఎన్ ఇన్‌క్లూడ్ చేసాం. సో, ఇప్పుడు మనం ఈ లిస్ట్ చూసుకున్నట్టయితే మనకి ఇలా వచ్చింది. సో, ఎందుకనంటే బై డిఫాల్ట్ ఫుల్ విడ్త్ అనేది ఆక్యుపై చేసేస్తుంది. సో, ఇక్కడ నేను ఈ బాడీకి క్లాస్ కంటైనర్ అని ఇస్తున్నా. కంటైనర్ క్లాస్ ఇవ్వడం ద్వారా బూట్‌స్ట్రాప్‌లో మనకి మార్జిన్ అనేది వస్తుందనమాట. లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్. సో, ఇలా వచ్చింది కదా! సో, ఇప్పుడు మనకి లిస్ట్ అనేది బై డిఫాల్ట్ ఫుల్ విడ్త్ అనేది ఆక్యుపై చేసేస్తుంది. ఒకవేళ మనకి మొత్తం అంత విడ్త్ అక్కర్లేదు అని అనుకుంటే, మనం మన కస్టమ్ స్టైల్ అనేది స్టైల్ ట్యాగ్ యూజ్ చేసి రాసుకోవచ్చు ఇక్కడ. సో, ఇక్కడ మనం ఏం చేయాలి? లిస్ట్ గ్రూపే కదా! మనకి అక్కడ స్టైల్ అనేది అప్లై అవుతుంది. సో, లిస్ట్ గ్రూప్ అనే క్లాస్‌ని సెలెక్ట్ చేసుకొని విడ్త్ ఈజ్ ఈక్వల్ టు 50% అని ఇస్తున్నా. సో, అప్పుడు మనకి ఫుల్ విడ్త్ రాకుండా హాఫ్ విడ్తే ఆ లిస్ట్ ఆక్యుపై అవుతుందనమాట. సో, ఇలా. సో, మనకి మార్జిన్ కూడా కావాలి అని అనుకుంటే మార్జిన్ టాప్ 20 పిక్సెల్స్. ఇప్పుడు మనకి ఇలా వచ్చింది. సో, ఇది సింపుల్‌గా ఒక లిస్ట్‌ని స్టైల్ చేయడం బూట్‌స్ట్రాప్‌ని యూజ్ చేసి. సో, అన్‌ఆర్డర్డ్ లిస్ట్ అయినా, ఆర్డర్డ్ లిస్ట్ అయినా మనం స్టైల్ చేయాల్సినప్పుడు అన్ ఈ అన్‌ఆర్డర్డ్ లిస్ట్ అనే ట్యాగ్‌లోనేమో లిస్ట్ గ్రూప్ అనే క్లాస్‌ని ఇన్‌క్లూడ్ చేయాలి. అండ్ వాటిలోని ఎల్ఐ ఉంటాయి కదా! ఎల్ఐ ట్యాగ్స్ వాటికేమో లిస్ట్ గ్రూప్ ఐటెమ్ అనే క్లాస్‌ని యాడ్ చేయాలి. సో, ఇది బేసిక్ స్టైలింగ్. నెక్స్టు మనకి ఆ లిస్ట్‌లో ఏదైనా ఒక ఎలిమెంటు యాక్టివ్ ఉండాలి అని అనుకుంటే, అంటే యాక్టివ్ అంటే ఇప్పుడు మనకి డిఫరెంట్ సెక్షన్స్ ఉన్నప్పుడు సో, ఇప్పుడు మనకి ఇది డాక్యుమెంటేషన్ అనేది యాక్టివ్‌లో ఉంది. దీనికి ఏమిచ్చారు? కలరు వైట్ ఇచ్చారు. సో, అలా మనకి ఏదైతే ఒక సెక్షన్ యాక్టివ్‌లో ఉన్నప్పుడు దాన్ని హైలైట్ చేయాలని అనుకుంటే దానికి క్లాస్ యాక్టివ్ అనేవాళ్ళు. సో, ఇప్పుడు నేను సెకండ్ దానికి యాక్టివ్ అని ఇస్తున్నా. సో, ఈ లిస్టు ఐటెమ్స్‌లో సెకండ్‌ది మనకి బ్లూ కలర్‌లో హైలైట్ అయ్యి వస్తుంది. సో, యాక్టివ్ అనే క్లాస్‌కి వాళ్ళ బ్యాక్‌గ్రౌండ్ ఆ కలర్ ఇచ్చారు. అందుకు అలా వస్తుంది. అండ్ నెక్స్ట్ ఏంటంటే మనం లిస్ట్‌లో ఏదైనా ఐటెమ్స్‌ని డిజేబుల్ చేయాలి అనంటే యూజర్ క్లిక్ చేసినా దాని మీద ఏమి సెలక్షనో అవేమి అవ్వకూడదని అనుకుంటే డిజేబుల్డ్ అనే క్లాస్ ఇవ్వాలి. సో, దానికి టెక్స్ట్ కలర్ కూడా వేరేగా వస్తుంది. సో, ఇక్కడ నేను ఫోర్త్ ఐటెమ్‌కి డిజేబుల్డ్ అని ఇస్తున్నా.
సో ఇప్పుడు మనకి వీటన్నిటికి వేరే కలర్ ఉంది. ఇవి ఒక్కదానికే డిఫరెంట్ కలర్ అనే ఉంది. ఎందుకంటే డిసేబుల్డ్‌కి ఆ స్టైల్ ఉంది కాబట్టి. అండ్ మనకి ఈ లిస్ట్స్‌లో మనకి జనరల్‌గా నావ్ బార్ క్రియేట్ చేసినప్పుడు అన్‌ఆర్డర్ లిస్ట్ కానీ, ఆర్డర్ లిస్ట్ గాని తీసుకొని దాంట్లో యాంకర్ ట్యాగ్స్ అనేవి పెడతాం. సో, అలా యాంకర్ ట్యాగ్స్ పెట్టినప్పుడు మనకి ఈ ఫార్మ్‌లో స్టైలింగ్ రావాలి అనంటే మనం సో, ఇప్పుడు అన్‌ఆర్డర్ లిస్ట్ తీసుకున్న దాంట్లో యాంకర్ ట్యాగ్స్ ఇంక్లూడ్ చేసినా పర్వాలే. నార్మల్‌గా ఒక డివిజన్ తీసుకొని దానికి కూడా క్లాస్ లిస్ట్ గ్రూప్ అని యాడ్ చేసినప్పుడు దాని చిల్డ్రన్స్‌కి లిస్ట్ గ్రూప్ ఐటెమ్ అని యాడ్ చేసి దాంతో పాటు లిస్ట్ గ్రూప్ ఐటెమ్ యాక్షన్ అనే ఇంకొక క్లాస్‌ని యాడ్ చేయడం ద్వారా మనకి ఈ ఫార్మ్‌లో వస్తుందనమాట స్టైల్. సో, ఇవన్నిటికి ఇక్కడ లిస్ట్ గ్రూప్ ఐటెమ్ యాక్షన్ అని యూజ్ చేసాం. యాంకర్ ట్యాగ్స్‌కి అయితే లిస్ట్ గ్రూప్ ఐటెమ్ యాక్షన్ అని యూజ్ చేయాలి. సో, ఇప్పుడు నేను ఒకదానికి తీసేస్తున్నా. రిమైనింగ్ 3కి పెట్టాను లిస్ట్ గ్రూప్ ఐటెమ్ యాక్షన్ అని. సో, ఇప్పుడు డిఫరెన్స్ ఏమొస్తుందో చూద్దాం. సో, అంటే ఇక్కడ మనకేమొస్తుంది? ఓవర్ అయినప్పుడు దానికి బ్లూ కలర్ వస్తుంది. ఎప్పుడు లిస్ట్ గ్రూప్ ఐటెమ్ యాక్షన్ అనే క్లాస్‌ని తీసేస్తే. సో, మనకలా రాకుండా ఉండాలి అనంటే లిస్ట్ గ్రూప్ ఐటెమ్ అనే క్లాస్‌ని ఇంక్లూడ్ చేసినట్టయితే హోవర్ చేసినప్పుడేమో బ్యాక్‌గ్రౌండ్‌లో లైట్ గ్రే కలర్ వస్తుంది. అండ్ బ్లూ కలర్ రాకుండా ఉంటుంది టెక్స్ట్ కలరు. నెక్స్ట్ ఈ లిస్ట్ గ్రూప్ ఫ్లష్ అని యాడ్ చేసినట్టయితే క్లాసు మనకి బోర్డర్స్ అనేవి లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ ఉండదనమాట. సో, ఇంతకుముందు మనకి లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ బోర్డర్స్ ఉన్నాయి. ఇప్పుడు మనకి లేవు. సో, ఇప్పుడు నేను సేమ్ అలాంటిదే ఇంకొకటి కాపీ చేస్తున్నా. ఒకదానికి బోర్డర్స్ ఉండేలాగా, ఇంకో దానికి బోర్డర్స్ రిమూవ్ అయ్యేలా పెడుతున్నా. సో, ఇప్పుడు కింద లిస్ట్‌కేమో బోర్డర్స్ ఉన్నాయి. పై లిస్ట్‌కేమో బోర్డర్స్ లేవు. ఎందుకు అనంటే ఈ కింద లిస్ట్‌లో మనం లిస్ట్ గ్రూప్ ఫ్లష్ అనే క్లాస్ యూజ్ చేయలే. పై లిస్ట్‌లో లిస్ట్ గ్రూప్ ఫ్లష్ అని యూజ్ చేసాం. సో, పైనున్న వాటికి లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ బోర్డర్స్ అనేవి లేవు. నెక్స్ట్ మనకి ఈ ఒక్కొక్క లిస్ట్ ఐటెమ్‌కి ఒక్కొక్క కలర్ కావాలి అని అనుకుంటే మనం ఏం చేయాలి అనంటే లిస్ట్ గ్రూప్ ఐటెము అనేది ప్రతి ఐటెమ్‌కి కామన్‌గా ఇవ్వాలి. సో, ఒకవేళ నేను ఏదైనా ఒక ఐటెమ్‌కి ఆ క్లాస్ ఇవ్వకపోతే ఏమవుతుందో చూద్దాం. సో, ఇప్పుడు మనకేమైంది ఒక ఎలిమెంట్‌కి ఆ క్లాస్ ఇవ్వలేదు. కాబట్టి ఆ ఎలిమెంట్ స్టైల్ అనేది డిఫాల్ట్ స్టైల్‌కొచ్చేసింది. సో, అందుకే మనం లిస్ట్‌లో లిస్ట్ అన్‌ఆర్డర్డ్ లిస్ట్‌కి కానీ, ఆర్డర్డ్ లిస్ట్‌కి కానీ ఆ ట్యాగ్‌లో క్లాస్ మటికి లిస్ట్ గ్రూప్ యూజ్ చేయాలి. దానిలో ఉన్న చిల్డ్రన్స్ ఐటెమ్స్ ఏవైతే ఉంటాయో దానికి లిస్ట్ గ్రూప్ ఐటెమ్ అనే క్లాస్‌ని ఇంక్లూడ్ చేయాలి. సో, ఇప్పుడు మనకి అన్నీ సేమ్ ఒకే ఫార్మ్‌లో వచ్చినాయి. సో, ఇప్పుడు మనకి ఒక్కొక్క చిల్డ్రన్‌కి ఒక్కొక్క కలర్ కావాలి అని అనుకుంటే లిస్ట్ గ్రూప్ ఐటెమ్ కలర్స్ అనేవి బూట్‌స్ట్రాప్‌లో సేమ్ నేమ్సే కాకపోతే అవి యూజ్ చేసే కంటెంట్‌ని బట్టి బటన్స్‌కైతే బీటీఎన్ ప్రైమరీ అండ్ టెక్స్ట్‌కైతే టెక్స్ట్ ప్రైమరీ, టెక్స్ట్ సెకండరీ, టేబుల్‌కైతే టేబుల్ ప్రైమరీ, టేబుల్ సెకండరీ ఇలా లిస్ట్ గ్రూప్ ఐటెమ్‌కైతే లిస్ట్ గ్రూప్ ఐటెమ్ ప్రైమరీ, సెకండరీ ఇలా దేనికి సంబంధించినయైతే దాని ఎక్స్‌టెన్షన్ ఇచ్చి తర్వాత ప్రైమరీ, సెకండరీ ఇలా కలర్స్ అనేవి ఇవ్వాలి. సో, ఇప్పుడు నేను సేమ్ అక్కడ ఉన్నదే కాపీ చేశాను. ఇప్పుడు మనకి ఒక్కొక్క లిస్ట్ ఐటెము ఒక్కొక్క కలర్‌లోకొచ్చిందనమాట. అండ్ ఇప్పుడు మనకి ఈ బ్యాడ్జెస్ అనేవి రావాలి అనంటే మనం ఏం చేయాలి అనంటే
ఇక్కడ ఈ లిస్ట్ గ్రూప్ ఒక్కొక్క ఎల్ఐ ఐటమ్కి ఎక్స్ట్రా క్లాసెస్ యూజ్ చేయాలి. లిస్ట్ గ్రూప్ ఐటమ్ అనేది కంపల్సరీ. దాంతోపాటు డీఫ్లెక్స్, జస్టిఫై కంటెంట్ బిట్వీన్, అలైన్ ఐటమ్స్ సెంటర్ అని యూజ్ చేయడం ద్వారా ఒక్కొక్క లైన్లో ఈ టెక్స్ట్ ఏమో లెఫ్ట్ సైడ్, అదేమో రైట్ సైడ్ వచ్చింది. ఇలా ఎందుకు వచ్చింది అని అంటే డీఫ్లెక్స్ అనేది ఫ్లెక్స్, మనం జనరల్గా ఫ్లెక్స్ యూజ్ చేస్తాం కదా, సేమ్ ఆ ఫ్లెక్స్ యొక్క ప్రాపర్టీసే డీఫ్లెక్స్ అనే క్లాస్లో బూట్స్ట్రాప్లో అప్లై అయి ఉన్నాయి. సో ఇప్పుడు మనం చూసినట్టయితే అక్కడ బ్యాడ్జెస్ అనేవి రావట్లేదు. ఎందుకు అని అంటే బూట్స్ట్రాప్ 5లో అవి సపోర్ట్ చేయట్లేదు. సో మనకి బ్యాక్గ్రౌండ్ కలర్స్ నార్మల్గా ఏవైతే ఉన్నాయో అవి అప్లై చేసేస్తున్నాను నేను. బీజీ ప్రైమరీ, బీజీ సెకండరీ, అలా ఏ కావాలంటే అయ్యి. కాకపోతే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ప్రతి ఎల్ఐ ట్యాగ్లోనూ క్లాసు డీఫ్లెక్స్, జస్టిఫై కంటెంట్ బిట్వీన్, అలైన్ ఐటమ్స్ సెంటర్ అని యూజ్ చేయడం ద్వారా హారిజాంటల్గా ఒక్కొక్క లిస్ట్ ఐటంలో లెఫ్ట్ సైడ్ ఏమో కంటెంట్, రైట్ సైడ్ ఏమో అండ్ నెంబర్స్ ఉన్నాయి కదా, ఆ నెంబర్స్ డిస్ప్లే అవుతాయి. సో ఈ ఫామ్లో సో ఏంటంటే అన్ఆర్డర్డ్ లిస్ట్కి ఏమో లిస్ట్ గ్రూప్ అనే క్లాస్, అండ్ ఎల్ఐ ఐటమ్స్కి ఏమో లిస్ట్ గ్రూప్ ఐటమ్, డీఫ్లెక్స్, జస్టిఫై కంటెంట్ బిట్వీన్, అలైన్ ఐటమ్స్ సెంటర్. సో మనకి ఫ్లెక్స్ బాక్స్లో జస్టిఫై కంటెంట్ స్పేస్ బిట్వీన్ అని ఇస్తాం కదా, దానికే ఇక్కడ షార్ట్ కట్ జస్టిఫై కంటెంట్ బిట్వీన్. సో ఇది ఒక వే. ఇప్పుడు నెక్స్ట్ది మనకి ఒక్కొక్క ఎల్ఐ ఐటమ్స్లో సింగిల్ కంటెంట్ కాకుండా ఒక మల్టిపుల్ గ్రూప్స్ ఆఫ్ థింగ్స్ ఉన్నాయి అని అంటే అప్పుడు మనం సపోజ్ ఇక్కడ మనకి లిస్ట్ గ్రూప్ అనే ఒక డివిజన్ తీసుకున్నాం, దానికి లిస్ట్ గ్రూప్ అనే క్లాస్ ఇచ్చాం. దాంట్లో మళ్ళీ మనం చిల్డ్రన్స్ కింద ఒక 3 యాంకర్ ట్యాగ్స్ని పెట్టాం. ఆ యాంకర్ ట్యాగ్లో ఒక్కొక్క దానిలో హెడ్డింగ్ అండ్ సమ్ కంటెంట్ అండ్ సమ్ పారాగ్రాఫ్ పెట్టాం. సో ఇప్పుడు మనకి ఈ ఫామ్లో వచ్చింది. సో ఇది ఎందుకు వచ్చింది అని అంటే ఫస్ట్ ఒకటి చూస్తే సరిపోతుంది. ఇదంతా ఒక యాంకర్ ట్యాగ్, ఇలాంటి 3 పెట్టారు ఇక్కడ. ఇప్పుడు నేను ఒకటే పెడుతున్నా. సో ఈ యాంకర్ ట్యాగ్లో సో ఫస్ట్ అయితే డివిజన్ ట్యాగ్ తీసుకుని దానికి లిస్ట్ గ్రూప్ అనే క్లాస్ ఇచ్చాం. అండ్ యాంకర్ ట్యాగ్లో దానికి క్లాసు లిస్ట్ గ్రూప్ ఐటమ్ అని ఇచ్చి అండ్ లిస్ట్ గ్రూప్ ఐటమ్ యాక్షన్ అని ఇచ్చారు. ఎందుకనంటే ఇది యాంకర్ ట్యాగ్ కాబట్టి ఆ యాంకర్ ట్యాగ్ యొక్క డిఫాల్ట్ స్టైలింగ్ తీసేయడానికి లిస్ట్ గ్రూప్ ఐటమ్ యాక్షన్. అండ్ ఫ్లెక్స్ కాలమ్ అంటే వెర్టికల్గా ఇవి ఫ్లెక్స్ డైరెక్షన్ వెర్టికల్గా ఇవ్వడం కోసం. నెక్స్ట్ దానిలో మళ్ళీ ఫస్ట్ లైన్లోనేమో లెఫ్ట్ సైడ్ ఒక కంటెంట్, రైట్ సైడ్ ఒక కంటెంట్ రావాలి కాబట్టి దీనికి మళ్ళీ డీఫ్లెక్స్, జస్టిఫై కంటెంట్ బిట్వీన్. సో ఇది ఒక డివిజన్. తర్వాత పారాగ్రాఫ్ అండ్ సమ్ శాంపుల్ టెక్స్ట్. ఇవన్నీ ఒక లైన్ బై లైన్ వస్తాయి. ఎందుకనంటే ఫస్ట్ యాంకర్ ట్యాగ్కి ఫ్లెక్స్ కాలమ్ అని ఇచ్చాం కాబట్టి. సో ఇది లిస్ట్స్ని ఈజీగా బూట్స్ట్రాప్ని యూజ్ చేసి స్టైలింగ్ చేయడం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.